కొత్త ఇమిగ్రేషన్ విధానాలతో భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఎన్ఆర్ఐలకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదని అక్కడి లాయర్లు చెప్తున్నారు. అయితే ఆంక్షలపై మన ఎన్ఆర్ఐలు ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. అమెరికా దేశంలో ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ అందరూ కూడా ఒక పెద్ద భయాందోళన. మనకున్నటువంటి సిటిజన్షిప్ ఉన్నప్పటికి కూడా మన కలర్ కానివ్వండి, రేస్ కానీ దృష్టిలో పెట్టుకుని ఏమన్నా అఘాత్యాలు జరుగుతాయా అనే భయాందోళనతో అందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే, ట్రంప్ ఇచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ వల్ల చాలా కన్ఫ్యూజన్ అరైజ్ అయింది. కేవలం ఒక 7 దేశాల నుంచి వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం వల్ల గ్రీన్ కార్డు ఉన్నప్పుడు కూడా వాళ్ళని తమ దేశాలకి తిరిగి వెళ్ళిపోవాలి అనేంటి ఒక సందిగ్ధావస్థ స్థితిలో నెట్టడం వల్ల చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా H1B వీసా మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి దయచేసి మీరు భారతదేశంలో ఉంటే త్వరగా అమెరికా తిరిగి రావడానికి, అలాగే అమెరికా నుంచి భారతదేశం కనుక మీరు ఇప్పుడు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే దాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు కొత్తగా ఈ ఇమిగ్రేషన్ పాలసీ పాస్ చేసినందుకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారండి. యాజ్ వి సీ ఇన్ అవర్ కమ్యూనిటీ ఇక్కడ చాలా మంది లైక్ షుడ్ వి గో టు ఇండియానా ఆర్ షుడ్ వి విజిట్ ఇండియా, ఒకళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు మళ్ళీ ఏంటి పరిస్థితి, లైక్ యూఆర్ ఆన్ వెకేషన్. సో ఇలాంటి కన్సర్న్స్ లైక్ చాలా వ్యాలిడ్ అండి. ట్రంప్ he passed an executive order saying that to ban people from 7 different countries. తన పాస్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉద్దేశము బాగానే ఉన్నా ఇట్స్ ఏ బ్లాంకెట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అందువల్ల అది ఏమి క్లియర్గా లేవు అవి. అట్లీస్ట్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెము క్లుప్తంగా వివరించి ఇది ఇలా ఉంటే ఆపండి, లేదా యూ లెట్ దెమ్ గో అన్న అవి లేవు. సో అందుకనేసి ఇది కొంచెం డీటెయిల్గా వాళ్ళు ఏమన్నా ఇవ్వగలిగిన బాగుండేదని నా ఉద్దేశము. గత 3 రోజుల నుంచి ఈ ఇమిగ్రేషన్ బ్యాన్ మీద, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఏం లేదు, అందరూ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇమిగ్రెంట్ కానీ, నాన్ ఇమిగ్రెంట్ కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, నా H1Bs కానీ, L1 ఎవరైనా కానీ ఒకసారి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఇన్ఫర్మేషన్ USCIS.gov అనే వెబ్సైట్ ఉంటుంది, అక్కడ కూడా పెట్టినరు. అండ్ ఆల్సో మీరు ACLU అంటే అమెరికన్ సివిల్ రైట్స్ యూనియన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు హాట్ లైన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళని. మీకు ఏమైనా లీగల్ హెల్ప్ కావాలన్నా, మీకు ఇమిగ్రేషన్గా ఏ కంట్రీస్ని బ్యాన్ చేసినారు, అసలు ఇండియా ఉందా, ఇంకా మిగతా ఏషియన్ కంట్రీస్ ఉన్నాయా లేవా అనేది మీకు అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వచ్చే రోజులలో కూడా కొన్ని న్యూ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులకి ఒక అనిశ్చితి, ఒక గందరగోళం అనేటువంటి పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో మన తెలుగువారికి తీవ్ర భయాందోళనకి గురయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిజానికి అందరూ అంత భయపడవలసినటువంటి పనేమి లేదు. ఈ ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి రూల్స్ పాటించినట్లయితే పెద్దగా ఒత్తిడికి గురవ్వాల్సినటువంటి నేపథ్యం కానీ, పరిస్థితులు కానీ ఏమీ లేవనే చెప్తున్నారు. ఆ 7 దేశాలు వాటికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంది, కానీ ఇండియాకి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రస్తావన లేదు. ఇక ఓపీటీ మీద ఉన్నటువంటి విద్యార్థులు వీలైనంత వరకు ఎవరు కూడా రెస్టారెంట్లలో కానీ, బేకరీల్లో, కెఫేల్లో, మిగతా పనుల్లో చేయకుండా మీకు సంబంధించినటువంటి స్కిల్ సెట్లో ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మంచిది. ఈ గందరగోళం సమసిపోయేదాకా 90 రోజులు అని అన్నారు కనుక కనీసం ఇంకో 2-3 నెలల పాటు అమెరికాని వదిలి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇండియాకి వెళ్లకుండా ఉంటే బాగుంటుందేమో. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ లాగా ఎన్నికైనప్పటి నుంచి ప్రపంచమంతా ట్రంప్ వైపే చూస్తున్నారు. తను చెప్పినట్లు అన్ని విధానాలు కూడా ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి. 7 కంట్రీస్ని బ్యాన్ చేశారు వాళ్ళు యూఎస్లోకి ఎంట్రీ రాకుండా ఉండడానికి. ఎవరైనా సరే, విద్యార్థులు కానీ, ఇతర ఇమిగ్రెంట్స్ ఎవరైనా సరే ఇప్పుడు ఇండియాకి ప్లాన్ చేసుకోవడం మంచిదని అంటున్నారు. సో ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. I just want to talk on behalf of our community, could be Telugus or any other Indians, who heard the news about this executive order from our new president, Mr. Donald Trump. All I want to say is, people every time when they read the word green card, they get worried about that it's a green card even also from India. So I want to pinpoint that this executive order is only about those 7 nations only. It doesn't impact India, Pakistan or any other Asian countries or any other country, matter of fact, that other than those 7 countries. So I would request everyone to not to panic. Don't worry about your travel plans. It should be as usual, because we have a couple of friends who just flew in from India, and my friends' parents
Even they flew from India, no issues. They got in pretty clean, and they flew in the Emirates Airlines. నేను అమెరికాకు 1994లో వచ్చి 22 సంవత్సరాల పైన అయింది. ఈరోజు మన భారతీయులు చాలా మంది వచ్చేసి అమెరికాలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చాలా మంది భయపడుతున్నారు. పర్టికులర్లీ 7 దేశాలకని చెప్పేసి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చి అనౌన్స్ చేసిండు. ప్రస్తుతానికి మన భారతీయులకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక మీరు కూడా ఉండబోదు. దీని గురించి పెద్ద మనమేమో కంగారు పడాల్సిన అవసరం లేదు.